కోవాల్సిన కర్మ ఏం పట్టింది అని నా ఇష్టం అండి. మా పార్టీ మాకు క్యాండిడేట్లు ఉన్నారు, మాకు బెస్ట్ క్యాండిడేట్గా మేము సెలెక్ట్ చేసుకుంటాం. నీకు క్యాండిడేట్ పెట్టుకోవడానికి ముగ్గురు నలుగురు కలిసినా కూడా ప్రతిపక్షాలు మీకు క్యాండిడేట్ దొరక్క మీ ఫ్రస్ట్రేషన్ మా మీద ఎందుకు రుద్దుతారు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి గెలిపించుకున్న ఎమ్మెల్యేని నువ్వు 23 మందిని తీసుకుపోయినావు. ఆయన కేర్ కూడా చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అజెండా చూసి ఓట్లేశారు. వాళ్ళని చూసి వేసింది కాదు. మరి వాళ్ళు వెళ్ళిపోతే ఎందుకు ఓడిపోయారు? ఈరోజు టీడీపీలో వెళ్ళిన అందరూ ఓడిపోయారా లేదా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే ప్లేస్లో వేరే వాళ్ళని గెలిపించుకున్నారు కదా. గెలిపించుకున్నప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, ప్రతి మీటింగ్లో చెప్పారు, మీరు ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి అనేది అలంకారప్రాయం కాదు, ఇదొక బాధ్యత. మన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా మీరు ప్రతిరోజు దాన్ని చదవాలి, ప్రతిరోజు అవి అందరికీ అందుతున్నాయో లేదో చూడాలి అని చెప్పినప్పుడు జగన్ గారు ఏం చూస్తారులే మనం తిరిగామా లేదా అనుకుంటే అది వీళ్ళ తప్పు కదా. మెజారిటీ నేను చెప్పేది. మళ్ళీ ఎవ్రీ మీటింగ్ అయితే ఈ మధ్య ఒక 8 months ముందు కూడా మళ్ళీ ఫైనల్గా చెప్పారు, నాకు అందరితో వర్క్ చేయాలని ఉంది, ఎవరిని వదులుకోవాలని లేదు, ఇప్పటికీ టైం మించిపోలేదు, మీ గ్రాఫ్ పెంచుకోండి, గ్రాఫ్ లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు పెంచుకోవాల్సిన బాధ్యత ఎప్పుడూ కూడా జనాల్లో ఉంటాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 పనుల్లో మనము 4 చేసినా చాలు. వాళ్ళు పిలిచినప్పుడు పలకాలి. ఆ సమస్య మనం చేయగలమా లేదా అనేది వాళ్ళతో మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఖచ్చితంగా ప్రతి మనిషి అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోలేడు అనేవాడు ఎవడు ఉండడు. ఎప్పుడైతే మనం అందుబాటులో లేకుండా పోతామో అప్పుడే వాడికి కోపం వస్తుంది. వాడికి సమస్య వచ్చినప్పుడు మనం అందుబాటులో